రేపు మంగళవారం మనకు ధనుర్మాసంలో వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి. మీ అప్పులన్నీ కూడా పోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఆవాలతో ఈ పరిహారం చేయండి. ఆవాలు మన కష్టాన్ని తీర్చడానికే కాదండి, మనకుండే అప్పులను కూడా తొలగించడానికి ఉపయోగపడతాయి అనమాట. పరిహార పరంగా ఆవాలు చక్కగా మనకు పనిచేస్తాయి. కాబట్టి మన ఇంట్లో ఉండే ఆవాలను తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పుడైతే మీరు చూడొచ్చు. అందుకే రేపు మంగళవారం రోజున ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఇలా ఆవాల పరిహారం అనేది చేయండి. అలానే కాకుండా చేసి మీకుండే అప్పు తీర్చుకోండి. మనకేంటంటే మన మానవ జీవితంలో అండి అప్పులు అనేవి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి. కాకపోతే కొంతమందికి ఏంటంటే కనుక ఎక్కువగా అప్పులు ఉంటాయి, కొంతమందికి తక్కువగా అప్పులు ఉంటూ ఉంటాయి. కానీ అప్పులు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూనే ఉంటారు. ఎలాగైనా సరే అప్పులను తీర్చుకోవాలి, అప్పుల నుండి బయటపడాలనుకుంటూ ఉంటారు. కానీ అప్పుల నుంచి బయటపడక ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మార్పులు ఉంటాయన్నమాట. రేపు మనకు ధనుర్మాసం అంటే రేపటి నుంచి ప్రారంభం. రేపు ఏంటంటే కనుక మొదటి మంగళవారం కదా, కాబట్టి మీరేంటంటే ముఖ్యంగా ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం, ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవటం, వాకిట్లో ఏంటంటే ముగ్గు పెట్టడం, ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోవటం. అంటే ఈ యొక్క మాసము విష్ణువుకి ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో మనం ఏంటంటే కనుకనండి విష్ణువుని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు కూడా ఈ మాసంలో మనం ఏంటంటే శుభకార్యాలు చేయకపోయినా మనము అంటే పూజలు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే ధనుర్మాసం పరమ పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈరోజు మీరేంటంటే కనుక ఇలా ఇంట్లో పూజ చేసుకోండి. ఇలా దీపం ధూపం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఇలా నైవేద్యంగా పెట్టుకోండి. నైవేద్యం కట్టె పొంగలి పెడితే చాలా మంచిదండి. కట్టె పొంగలిని ఈరోజు తినటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి కట్టె పొంగలిని చేసి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తే మీ జాతకమే మారిపోతుంది. మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలు అనేవి మీరు చూడగలుగుతారనమాట. అందుకే ఈరోజు ఖచ్చితంగా కట్టె పొంగలి అంటే పెట్టేసి ఇంకా తర్వాత మీరు దాన్ని స్వీకరిస్తే చాలా వరకు కూడా అండి అనారోగ్య సమస్యలు కూడా పోతాయన్నమాట. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా నెలంతా కూడా మీకు చక్కగా అనుకూలించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మంగళవారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా యావాల పరిహారం చేయండి. మంగళవారం కొన్ని పనులను మనం చేయకపోవటమే బెటర్ అని చెప్పొచ్చండి. మంగళవారం కొన్ని పనులను చేయటం వల్ల ఏంటంటే కనుక మన జీవితం అంటే కష్టాల బారిన పడిపోతుంది. మంగళవారం కొన్ని పనులు చేయకుండా ఉంటే ఏంటంటే మన లైఫ్ అనేది బాగుంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందండి. మంగళవారం అప్పుండే వాళ్ళు ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు. దానివల్ల అప్పు పెరుగుతుంది. అప్పు పెరగటం కాదు, అప్పుల కూబిలో కూడుకుపోతామన్నమాట. అందుకే మంగళవారం ఎర్రటి వస్త్రాలను ధరించకపోవటమే బెటర్. ఇక తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఎర్ర పప్పుని వండకూడదండి. ఈ ఎర్ర టమాటాల కూర కావచ్చు, ఎర్రపప్పు కావచ్చు, ఇలాంటివి ఏంటంటే కనుక ఇంట్లో వండుకోకూడదు. వాటి వల్ల కూడా ఏంటంటే కనుక మన జీవితంలో మనకు అప్పు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలా అప్పు అనేది పెరుగుతుంది కానీ తగ్గకుండా మనని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. మరి మీ అప్పు తీరాలంటే ఈ వీటిని అవాయిడ్ చేయాలి. మంగళవారం సహజమైనంత వరకు కూడా అండి చెప్పాలంటే మనం అప్పు తీసుకోకపోవటమే బెటర్ అండి. ఇక ఏదో మనకు తీసుకోవాలి తప్పదన్నప్పుడు తీసుకుంటే పర్వాలేదు, కానీ మంగళవారం మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పుని చేయకండి, అప్పుని తీసుకోకండి. కానీ అప్పుని ఏంటంటే కనుక ఇవ్వండి. ఇస్తే చాలా మంచిది. మీ లైఫ్ చాలా వరకు కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి అప్పుని ఇవ్వండి. ఇక ఇలా ఏంటంటే కనుక చిన్న పరిహారాలు చేసుకోండి. మంగళవారం ఏంటంటే కనుక ముఖ్యంగా ఆవాలండి మన ఇంట్లో ఉంటాయి కదా, అచ్చం ఆవాలు తీసేసుకొని ఈ పనిని చేసుకోవాలన్నమాట. అచ్చం ఆవాలను తీసుకొని పరిహారం చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మార్పు ఉంటుంది. మీరేంటంటే ఈ పరిహారానికి మనం పెద్దగా ఆవాలను ఏమి ఉపయోగించమండి. 1 టీ స్పూన్ అయితే చాలండి, అంతకు మించి అవసరం లేదనమాట. ఒక చిన్న టీ స్పూన్ ఆవాలను తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఎడమ చేతిలో పట్టుకోండి. అంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి, అందులో ఈ ఆవాలను పోయండి. అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక కొంచెం కుంకుమ పసుపు పోసేసి అందులో ₹1 బిల్లును పెట్టి ఆ తర్వాత మీరు కాసేపు పూజ గదిలో పెట్టి మీ అప్పులు తీరాలని, అప్పుల నుంచి బయటపడాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని మీరు సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పెట్టేసి రండి. ఇలా చేయటం వల్ల అప్పు తీరుతుంది. అప్పుల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. తంత్రపరంగా, మంత్రపరంగా, యంత్రపరంగా కూడా ఆవాలు ఏంటంటే కనుక మనకు చక్కటి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకేంటంటే కనుక సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. అందుకే మన అప్పుని మనం తీర్చుకోవడానికి, అప్పుల నుంచి మనం బయటపడటానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి మన జీవితం అనేది మారిపోవటానికి ఈ అప్పుల పరిహారం అంటే చేసుకోవాలండి ఖచ్చితంగా. అంటే ఆవాల పరిహారం చేస్తే అప్పు తీరుతుందని
ఇలా చెప్పడం జరుగుతుంది శాస్త్రాల్లో. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక పరిహారం చేసేసుకొని ఫలితం అనేది పొందండి. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది. మీరేంటంటే గనక మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మనం పెద్దగా కూడా ఏం ఖర్చు పెట్టమండి. ఎందుకంటే ఆవాలు మన ఇంట్లో ఉంటాయి. అలానే కాకుండా కుంకుమ పసుపు కూడా మన ఇంట్లోనే ఉంటుంది. మనం ఏం పెద్దగా తీసేసుకుని ఏంటంటే ఇబ్బంది పడం కదా. కాబట్టి ఇలా చేసుకొని ఇంకా రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత మరీ మేము చేసినప్పుడు కూడా మాకు ఫలితం రావట్లేదంటే కనుక ఇంకొక పరిహారం అండి. కొంచెం అంతా అంటే ఉప్పుని తీసుకోండి. ఆవాలతో పాటు ఉప్పుని కలిపితే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. అలానే కాకుండా అప్పు తీరకుండా ఏంటంటే కనుక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఆ ఇబ్బందిని తొలగించుకోవడానికి ఏంటంటే ఇప్పుడు చెప్పే పనిని చేసుకోండి. అంటే డబ్బు ఉన్నప్పుడు కూడా వృధా ఖర్చులు అయిపోయి ఇబ్బంది పడతాం కదా, అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక అరస్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి, అరస్పూన్ అంతా రాళ్ళ ఉప్పు తీసుకోండి. అలా తీసేసుకుని ఏంటంటే మీకుండే అప్పుల బాధలతో ఇబ్బంది పడతారు కదా, ఆ ఇబ్బందిని దూరం చేసుకోవడానికి ఇవి కాల్ చేయండి. ఒక పేపర్లో పోసేసి ఏంటంటే కాల్ చేస్తే సరిపోతుందండి. మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని ఏంటంటే ప్రయత్నించుకోండి. అలా ప్రయత్నించేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి. ఖచ్చితంగా మార్పుని ఏంటంటే చూడగలుగుతారనమాట. చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇది కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు కదా, కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడు సమస్యలు, ఎప్పుడు ఇబ్బందులు, మా లైఫ్ అంతా కూడా మేము ఏంటంటే కనుక ఇబ్బందులతోనే అంటే సతమతం అవుతున్నామండి. మాకు అసలు ఇబ్బందులు పోవట్లేదండి, మేము చాలా బాధపడిపోతున్నాము, ఎందుకు మాకు ఇంతగానో ఇబ్బందులు వస్తున్నాయి, ఇంతగానో మాకెందుకు ఈ బాధలు అన్నట్టుగా అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఖచ్చితంగా ఇబ్బందులు పోతాయి, బాధలు పోతాయి, చక్కగా ఉంటుంది, బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అంటే మంచి ఫలితాన్ని మీరు చూడొచ్చు అనమాట. ఆవాలు ఏంటంటే కనుక మన యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించడానికి ఉపయోగపడతాయి. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. ఫైనాన్షియల్గా కూడా ఆవాలతో పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుందన్నమాట అండి. ఆవాల్లో అతీత శక్తి దాగుంటుంది. ఆవాల వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదని శాస్త్రాల్లో కూడా క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ పనిని మీరు చేసుకోండి. అంటే అప్పుని తీర్చడానికి ఆవాలతో మనం పరిహారం చేసుకుంటాం. అలానే కాకుండా మన ఇబ్బందులు కూడా మనం పోగొట్టుకోవాలి, మన సమస్యల్ని కూడా మనం దూరం చేసుకోవాలి కదా. అందుకే మీరు మీ సమస్యలు పోవాలంటే ఇలా చేయండి. ఇంక ఇలా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక మార్పుని చూస్తారు, చూసి షాక్ అవుతారనమాట. చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఆవాల పరిహారం అనేది చేసుకోండి. ఆవాల్లో 2 రకాలు ఉంటాయండి వాస్తవానికి చెప్పాలంటే. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక నల్లటి ఆవాలు ఉంటాయన్నమాట. ఈ పసుపు ఆవాలు తీసుకోండి. ఈ పరిహారానికి ఏంటంటే కనుక పసుపు ఆవాలు అయితే చక్కగా పనిచేస్తాయి, కాబట్టి పసుపు ఆవాలు తీసుకోండి. ఇవి లక్ష్మీకారకంగా భావిస్తారండి ఈ ఆవాలను. అందుకే పసుపు ఆవాలను తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరేంటంటే 1 స్పూన్ తీసుకోవాలి. ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి. కొంతమందికి ఇవి దొరకవండి చెప్పాలంటే. అసలు కొంతమంది చూసి కూడా ఉండరు నిజంగా చెప్పాలంటే కనుక. అంటే కొంతమందికి తెలియదు, అసలు పసుపు ఆవాలు ఎలా ఉంటాయి కూడా మాకు తెలియదండి అనుకుంటారు. కానీ ఎక్కడైనా దొరుకుతాయండి. ఎక్కడైనా ఏంటంటే కనుక ఈ పసుపు ఆవాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. షాప్స్లో కావచ్చు, అలానే కాకుండా పూజా స్టోర్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి తెచ్చుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా పసుపు ఆవాలు లేవనుకోండి, 1 స్పూన్ నల్ల ఆవాలు తీసుకోండి. మీకుండే ఇబ్బందులు దూరం చేసుకోవాలంటే కనుక ఇంట్లో పెద్దవారండి, అంటే భార్యాభర్తలు ఎవరైనా సరేనండి ఈ పనిని చేయొచ్చు. యజమానురాలు కావచ్చు, యజమాని కావచ్చు, ఎవరైనా సరే 1 స్పూన్ ఇలా ఆవాలను తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే గుర్తుపెట్టుకుని డ్రైనేజ్లో పడేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక మీకు వచ్చే ఇబ్బందులు కావచ్చు, మీకు వచ్చే బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా పోతాయన్నమాట. అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవాలతో ఇలా చేసుకోండి. అదే మీరు ఇదే ప్లేస్లో పసుపు ఆవాలను తీసుకొని చేస్తే మాత్రం 1 గంటలోనే అండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి. మీరు అసలు చెప్తే నమ్మరు, కానీ అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఈ పనిని చెయ్యండి. పసుపు ఆవాలు దొరికితే దానితోనే చేసుకోండి. ఒకవేళ పసుపు ఆవాలు లేవు అంటే ఇంకా నల్లటి ఆవాలు తీసేసుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి డ్రైనేజ్లో పడేస్తే మీకుండే ఇబ్బందులు, సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చండి. కాబట్టి మంగళవారం పూట ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలను అయితే మనం చూడగలుగుతామండి. అందుకే ఏంటంటే ఆచరించండి. ఇక ఆ తర్వాత ఈ పసుపు ఆవాలతోనే అండి మనకుండే చెడు కావచ్చు, మనకుండే ఇబ్బంది కావచ్చు, మన మీద ఉండే నెగిటివిటీని కూడా మనం దూరం చేసుకోవచ్చు అనమాట. మనపై ఏంటంటే జనాల ఏడుపు ఎక్కువగా ఉంటుంది కదండి, దానివల్ల మనం సఫర్ అవుతాం కదా. అలాంటప్పుడు ఈ పసుపు ఆవాలు కొద్దిగానే తీసుకోవాలండి. తీసేసుకొని ఏంటంటే కనుక తల చుట్టూ 3 సార్లు తిప్పి వాటిని బజార్లో పడేస్తే మనకుండే ఈ యొక్క అంటే జనాల అంటే ఏడుపు ఉంటుంది, జనదిష్టి ఉంటుంది కదా, ఇదంతా కూడా పోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పొచ్చండి. అందుకే పసుపు ఆవాలు దొరికితే తెచ్చి పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే కనుక పసుపు ఆవాలను తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటారండి. లక్ష్మీకారకం
కాబట్టి ఆ పసుపు ఆవాలండి ఒకసారి తెచ్చి పెడితే సంవత్సరం వరకు అండి పురుగు పట్టదు, చెడిపోవు, అంటే వాటి వల్ల మనకి ఇబ్బంది అనేది రాదు. చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపు ఆవాలు దొరికితే తెచ్చుకొని ఏంటంటే ఇంట్లో పెట్టండి. ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా కూడా పసుపు ఆవాలను అలాగే పెట్టేసి వదిలేయొచ్చు. ఎలా పెట్టినా ఎలా చేసుకున్నా కానీ రిజల్ట్ అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా పసుపు ఆవాలను అయితే ఇంటికి తెచ్చుకోండి. ఉంటే వాటితోనే పరిహారం చేసుకోండి. ఈ నల్లటి ఆవాల కంటే కూడా పసుపు ఆవాలు తొందరగా ఫలితాలను ఇస్తాయి. తొందరగా ఏంటంటే కనుక మనకుండే సమస్యను, మనకుండే ఇబ్బందిని తీసేయడానికి ఉపయోగపడతాయి అనమాట అండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక పసుపు ఆవులకు అతీత శక్తి ఉంటుందని తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుందన్నమాట. ఇక అవి దొరకని ఎడల ఏంటంటే కనుక వీటిని మనం ఉపయోగించుకొని మనం ఫలితం పొందొచ్చు. అలానే మన జీవితంలో ఉండే ఇబ్బందులను కూడా తొలగించుకోవచ్చు అనమాట. ఇవి కూడా చక్కగానే పనిచేస్తాయి. కాకపోతే కొంచెం ఫలితం తక్కువగా ఇస్తాయి. అవైతే కొంచెం ఫలితం ఎక్కువగా ఇస్తాయండి. అందుకే ఇంకా వీటితో కూడా పరిహారం చేసుకోండి. ఇక తర్వాత ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్తూ ఉంటామండి. ఆ పని జరుగుతుందో లేదో అని మనకేంటంటే మనసులో చాలా అనుమానం ఉంటుంది, డౌట్ ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక కొద్దిగానండి చిటికెడని ఆవాలు ఉంటాయి కదా, ఆవాలను ఏంటంటే కనుక తీసుకొని ఇలా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి చిటికెడని ఆవాలు తీసుకోండి. ఎన్ని చిటికెడ ఆవాలు వస్తే అన్ని చిటికెళ్ళు ఎంతైతే ఆవాలు వస్తాయో అన్ని తీసుకోండి. అలా తీసుకొని మీరు ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నారనుకోండి, అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక ఆవాలనండి రోడ్డు మీద పడేసుకుంటూ మా పని జరగాలనుకుంటూ వెళితే ఖచ్చితంగా అండి మీరు వెళ్ళిన పని జరుగుతుంది. మీరు వెళ్ళిన పనిలో ఏంటంటే కనుక మీకు విజయం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా ఈ పనిని కూడా చేసుకోండి. అలా కూడా మీరు ఏంటంటే కనుక ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుంది. మంచి మార్పుని కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. మీరే ఏంటంటే కనుక మంచి ఫలితాలను చూసి ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట. అంటే వెళ్ళిన పని ఏంటంటే కనుక ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఆ పని జరిగి ఆ పనిలో మీకు ఏంటంటే కనుక విజయం లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఏంటంటే ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించేసి రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని ముఖ్యమైన పనులను కూడా మీరు అంటే ఇలా చేసేసుకోండి. అలానే కాకుండా అవేలాగా కూడా ఈ యొక్క ఆవల పరిహారంతో మనం చేసుకోవచ్చు. అది మనకు పనిచేసేలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి. అస్సలు కూడా ఏంటంటే కనుక మీరు ఎప్పుడు మా పని జరగదు అనుకోకండి. మా పని జరుగుతుంది, మాకు ఆ పని అవుతుంది అనుకున్నట్టు ఇంకా మీరు ఆవాలను తీసుకొని ఇంకా ఇలా రోడ్డు మీద వేసుకుంటూ వెళితే మాత్రం ఖచ్చితంగా మార్పుని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ఆవాలతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి వినుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మనకుండే ఇబ్బందులు పోతాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మన జీవితం పూర్తిగా మారిపోయి మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఆవాలకు చాలా శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి మంగళవారం పూట ఏంటంటే కనుక ఆవాల పరిహారం మనకు తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అందుకే ఆవాలతో పరిహారం చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి.